హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లక్ష్మీ ప్రాపర్టీస్. నా పేరు దివ్య. ఇవాళ నేను సాకేత్లో ఉన్నానండి. సాకేత్లో ఓ మంచి 2 BHK అపార్ట్మెంట్ ఫ్లాట్ అయితే తీసుకొచ్చాను. అండ్ ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లో ఉంటుంది. చూడండి, ఇది వచ్చేసి అయితే మీకు ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్లోనే సపరేట్గా ఇక్కడ ఒక గ్రిల్ అయితే ప్రొవైడ్ చేశారు. గ్రిల్ డోర్ కంప్లీట్గా ఐరన్ గ్రిల్ డోర్ అండి. చూడండి, ఇది వచ్చేసి కంప్లీట్గా కారిడార్ స్పేస్ అనమాట. ఇది కూడా మంచి స్పేషియస్గా అండ్ వైడ్ వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మీకు ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ వచ్చేసి మీకు ఈస్ట్ ఫేసింగ్లోనే ఉంటుంది. చూడండి, ఇక్కడ డోర్ డిజైన్ కూడా చాలా బాగా ఇచ్చారు. అండ్ ఫ్లాట్ చూద్దాము. చూడండి, ఇది వచ్చేసి అయితే హాల్ అయితే మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకు మీకు మంచి వైడ్ అండ్ లెంత్ విండోస్ అయితే ప్రొవైడ్ చేశారు విత్ మస్కిటో నెట్ అనమాట. అండ్ ఇది వచ్చేసి మీకు టీవీ యూనిట్ అండి. చూడండి, అండ్ ఇక్కడ మీరు ఒకసారి ఫాల్ సీలింగ్ చూడండి. ఫాల్ సీలింగ్ కూడా బాగా డిజైన్ చేశారు. అండ్ ఇక్కడ హాల్లో మీకు ఒక 1 L షేప్ సోఫా కూడా వచ్చేస్తుంది. అండ్ ఇది వచ్చేసి మీకు డైనింగ్ స్పేస్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మీకు హ్యాండ్ వాష్ ప్రొవిజన్ అయితే ఇచ్చారు. అండ్ దీని పక్కనే మీకు ఒక విండో కూడా ఇచ్చారు వెంటిలేషన్ కొరకు. అండ్ ఇక్కడ మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఈ డైనింగ్ స్పేస్ దగ్గర కూడా మీకు ఫాల్ సీలింగ్ చూడండి. ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి కిచెన్. చూడండి, కిచెన్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ ఇక్కడ మార్బుల్ వచ్చేసి మీకు L షేప్ మార్బుల్ తీసుకున్నారు. అండ్ కంప్లీట్గా ప్లాట్ఫామ్ వచ్చేసి మీకు బ్రౌన్ గ్రానైట్ తీసుకున్నారు. అండ్ ఇక్కడ కూడా కింద మీకు స్పేస్ అయితే మంచి ప్రొవైడ్ చేశారు. ఇక్కడ చూడండి, మీకు షెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారు విత్ లో రూఫ్ అనమాట. అండ్ ఇక్కడ కూడా ఫాల్ సీలింగ్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు కిచెన్కి బట్టి యూటిలిటీ స్పేస్. ఈ యూటిలిటీ స్పేస్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కూడా బాగుంది. ఇక్కడ 2 సైడ్ వెంటిలేషన్ ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి మీకు బెడ్రూమ్స్ అనమాట. అంతకంటే ముందే మీకు కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. చుట్టూ కూడా టైల్ డిజైన్ బాగా తీసుకున్నారు. అండ్ స్పేషియస్గా వెంటిలేటెడ్గా ఉంది. అండ్ ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్. చూడండి, ఈ బెడ్రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది. అండ్ వెంటిలేషన్ కొరకు ఇక్కడ మీకు UPVC స్లైడింగ్ విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇది వచ్చేసి మీకు అల్మారా, వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్ స్పేస్ అనమాట విత్ లో రూఫ్. అండ్ ఇక్కడ కూడా మీకు ఫాల్ సీలింగ్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బెడ్రూమ్లో మీకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు. చూడండి, ఈ వాష్రూమ్ కూడా మంచి వెంటిలేటెడ్గా అండ్ స్పేషియస్గా ఉంది. చుట్టూ టైల్ డిజైన్ కూడా బాగా ఇచ్చారు. అండ్ ఇది వచ్చేసి సెకండ్ బెడ్రూమ్. చూడండి, ఈ సెకండ్ బెడ్రూమ్ కూడా మంచిగా స్పేషియస్గా ఉంది. వెంటిలేషన్ కొరకు అయితే మంచి వైడ్ UPVC విండో అయితే ప్రొవైడ్ చేశారు. అండ్ ఇక్కడ చూసుకుంటే మీకు వార్డ్రోబ్ అండ్ షెల్ఫ్స్ అయితే ప్రొవైడ్ చేశారండి విత్ లో రూఫ్. అండ్ ఇక్కడ ఫాల్ సీలింగ్ కూడా బాగా ఇచ్చారు. సో చూసారు కదండి, ఈ 2 BHK ఫ్లాట్. ఈ ఫ్లాట్ వచ్చేసి మీకు 1200 SFTలోనే అయితే కన్స్ట్రక్ట్ చేశారు. అండ్ ఈ ఫ్లాట్కి UDS వచ్చేసి మీకు 52 స్క్వేర్ యార్డ్స్ వస్తుంది. అండ్ ఈ ఫ్లాట్ లొకేషన్ చూసుకుంటే కనుక మీకు సాకేత్ రోడ్ నెంబర్ 10లోనైతే ఉంటుందండి. ఈ ఫ్లాట్ ఈస్ట్ ఫేసింగ్లోనైతే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్ వచ్చేసి మీకు 4 floors అపార్ట్మెంట్ అనమాట. ఫ్లోర్కి 2 ఫ్లాట్స్ మాత్రమే ఉంటాయి. ఈ ఈస్ట్ ఫేస్ ఫ్లాట్ వచ్చేసి మీకు సెకండ్ అండ్ థర్డ్ ఫ్లోర్లోనైతే అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ అపార్ట్మెంట్కి లొకేషన్ చూసుకుంటే కనుక సాకేత్ రోడ్ నెంబర్ 10లో ఉంటుంది. ఇటు నుండి మీకు రాధికా థియేటర్ డిస్టెన్స్ వచ్చేసి 3 kilometers ఆఫ్ డిస్టెన్స్ అయితే పడుతుందండి. అండ్ ఈ ఫ్లాట్కి కోట్ చేస్తున్న ప్రైస్ వచ్చేసి 55 lakhs. అండ్ ఇది కూడా ఫిక్స్డ్ ప్రైస్ ఏం కాదండి, నెగోషియబుల్ ప్రైజే. అండ్ దీనికి మీకు బ్యాంక్ లోన్ కూడా అవైలబుల్ ఉంటుంది. సో మరిన్ని డీటెయిల్స్ కొరకు స్క్రీన్ పైన నంబర్ని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.